రైట్ ఇక తెలంగాణలో కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే నీట్ పేపర్ లీకేజ్ సంబంధించినటువంటి విషయంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నారు. దాంట్లో సంఘీభావం తెలవడానికి మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళీ సార్ ఉన్నారు మనతో పాటు. సార్, మీరైతే సంఘీభావం తెలుపుతూ ఉన్నారు, ఈ విషయం ఎట్లా చూస్తున్నారు సార్? కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక పొలిటికల్ పార్టీకి నేను రాలేదు. దానికి పొలిటికల్ పార్టీ కింద కూడా మేము గుర్తించడం అనేది ఈవెన్ వాళ్ళు కూడా ఆర్గనైజేషన్ ఇందాకనే వ్యాంగ్షుక్ గారు చెప్పారు ఇది పొలిటికల్ పార్టీ కాదని. ఇదేంటంటే దేశంలో ఉన్న కోట్లాది యువతకు సంబంధించిన ఒక ఆగ్రహ జ్వాల, వాళ్ళ అసంతృప్తి జ్వాల. సో దానికి సంబంధించి మేము మాలాంటి వాళ్ళము సాలిడారిటీ ఇవ్వడానికి వచ్చాం. సార్, ఇది ఒక్కటేసారి కాదు, గతంలో కూడా చాలాసార్లు ఇట్లా జరిగినాయి. సో కేవలం కేంద్రకు సంబంధించి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేస్తే అవుతుందా, లేకపోతే ఏమన్నటువంటి విధి విధానాలు ఏమైనా మార్చాలా కేంద్రంలో? రెండు జరగాలి. ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన చేయాలి. మినిస్టర్లు కానీ బ్యూరోక్రసీ అధికారులు కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయడం అనేది నేర్చుకోవాలి. ఆ పని చేయకపోతే వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుందని ఒక గట్టి చట్టాలు రావాలి. ఎందుకంటే పాత ఎప్పుడో చట్టాలు, సాఫ్ట్ చట్టాలు ఉన్నాయి మన దగ్గర, అవినీతికి కావచ్చు ఇలాంటి వాటికి కావచ్చు. ఆ చట్టాలు పదును పెట్టాలి. సో భయం ఉండాలి అందరికీ. ఇప్పుడు మీకు మిడిల్ ఈస్ట్లో దొంగతనం చేసిందంటే మన చేతి కట్ చేస్తారు, అందుకని ఎవ్వరు దొంగతనం చేయడు అక్కడ. సో అలాంటి కఠినమైన చట్టాలు లేకపోతే ఇట్లాగే ఏడుస్తుంది పరిపాలన. సో అందుకని అవినీతి మీద కావచ్చు ఇలాంటి వాటి మీద కావచ్చు గట్టి చట్టాలు వస్తే అప్పుడు అకౌంటబిలిటీ, జవాబుదారితనం పెరుగుతుంది అనమాట. ఈరోజు మనకు తక్కువ ఉంది బాగా. అది తర్వాత కోర్టు లాంగ్ ప్రొసీజర్, కోర్టులు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అదొక చెత్త వ్యవస్థ అయింది కోర్టు వ్యవస్థ. ఆ కోర్టు వ్యవస్థ మరి ఎందుకు వాళ్ళు ఆ కోర్టుకు సంబంధించిన రిజర్వేషన్లు కూడా లేవు. మళ్ళీ మీకు తెలుసో తెలియదు కానీ రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టే ఈ దేశం ఎట్లా ఉందని అనేవాళ్ళు. కోర్టులు దరిద్రమ పరిపాలన, కొన్ని లక్షల కేసులు కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయి. అక్కడ రిజర్వేషన్ లేదని దేని దగ్గర మరి జడ్జిలు బ్రహ్మాండంగా ఎఫిషియెంట్గా ఉండాలి కదా, ఎందుకు లేరు వాళ్ళు? సో ఇలాంటివన్నీ కూడా ఈరోజు ఉన్నవి మన వ్యవస్థలో. ఇవన్నిటిని కూడా మనము ఒక్కొక్కటి సంస్కరించుకోవాలి, రిఫార్మ్స్ తీసుకోవాలి. సార్, మీరు ఇప్పటిదాకా ఆ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు, యువత ఆగ్రహ జ్వాల అయితే మీరు దగ్గరుండి చూస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది సార్ యువతను చూస్తుంటే? హ్యాపీగా ఉందండి. కనీసం రావాలి, ఇలాంటి ఇంతకుముందు రాలేదు కదా. ఇందాక ఒక మీటింగ్లో ఆయన చాలా చక్కగా చెప్పాడు. వాంగ్చుక్ ఏమన్నాడంటే మనకు భయం అనేది ఒకటి దరిద్రం వేసింది. అందరూ వణికిపోతారు, భయపడతారు. పెద్దలు భయపడతారు, చిన్నలు భయపడతారు, విద్యార్థులు భయపడతారు, టీచర్లు భయపడతారు, అందరూ భయపడేస్తారు. సో ఒక భయం లేని సమాజాన్ని నిర్మించుకోవాలి మనం. ప్రతి ఒక్కరూ క్వశ్చన్ చేసే, ఇప్పుడు అమెరికాలో ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేస్తారు, చిన్నపిల్లలు క్వశ్చన్ చేస్తారు, చిన్నపిల్లలు తల్లిదండ్రులు క్వశ్చన్ చేస్తారు. సో చిన్నప్పటి నుంచి ఆ కరికులంలో ఆ పాఠ్యాంశాలలో అది భాగము. క్రిటికల్ థింకింగ్ అనేది ఒక భాగము. సో క్వశ్చన్ చేయడం అనేది ఒక భాగము. సో ఒక వాల్యూస్ షేరింగ్ కేరింగ్ ఒక భాగము. మన దేశంలో అలాంటిది లేదు. సో మన దేశంలో అసలు విద్యకి లేనే లేదు. విద్య కంటే చేత వెన్న ముద్ద చిన్నంగాలో పోదండ అట్లాంటి విద్య మనది. అంటే ఎందుకు చెప్తానంటే దాంట్లో క్రిటికల్ థింకింగ్ లేదు, పాడలేదు. సో అలాంటివి చెప్పేసేసి సో అసలు థింకింగ్, అసలు ఇన్నోవేషన్స్కు తోడ్పడే ఒక థింకింగ్ అని అలాంటివి మన దగ్గర లేవు. అది కరెక్ట్ కాదు. సార్, ఇప్పుడు మీరు మాజీ ఐఏఎస్ ఆఫీసర్గా ఆకునూరి మురళీ సార్గా ఈ విషయం పైన మీరు కేంద్రానికి ఏం చెప్పాలండి? కేంద్రానికి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన చేయమని చెప్తాను. సో మోడీ గారు ఇట్లా మీరు విదేశాలు తిరుగుకుంటూ అమ్మాయిలకు చాక్లెట్ ఇచ్చుకుంటూ పోవడం కాదు. ఈ దేశంలో ఏం జరుగుతుంది సో దాని మీద సంబంధించి రివ్యూలు చేయండి. ఊరికే రివ్యూలు చేయకుండా పార్టీ మీదనే పెట్టకు ఫోకస్, లేకపోతే నీ ఐడియాలజీ మీద ఫోకస్ పెట్టకు. సో అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది అది రివ్యూ చేయండి. ఈ మహానుభావుడు మోడీ సేమ్ మన కేసీఆర్ లానే. కేసీఆర్ 9.5 సంవత్సరాలు ఒక్కసారి రివ్యూ చేయలేదు విద్యకు సంబంధించి. ఈ మహానుభావుడు మోడీ కూడా అంతే 12 సంవత్సరాల నుంచి ఒక్కసారి రివ్యూ చేయలేదు, 1 గంట కూడా. రివ్యూ చేయకుండా పన్నట్లయితే అసలు రివ్యూ అయితే నీకు ఏమర్థమైతే నీకు? సో వెన్ యూఆర్ హెడ్డింగ్ ది గవర్నమెంట్, దేశం మొత్తంలో 11 లక్షల స్కూల్స్ ఉన్నవి, కొన్ని కోట్ల మంది, దగ్గర 10 కోట్ల మంది పిల్లలు ఉన్నారు. సో ఇన్ని కోట్ల మంది పిల్లలకు సంబంధించి నీకేం పట్టదా నీకు? సో ఏమని అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నావు? సో రివ్యూ చేసుకో, మంచి చేయి పిల్లలకి. సో పిల్లలకు అభివృద్ధి కావాలంటే, వ్యవస్థ అభివృద్ధి కావాలంటే, సమాజం అభివృద్ధి కావాలంటే ఎలాంటి విద్య కావాలో అలాంటి విద్య ఇవ్వడానికి ప్రయత్నం చేయి. తక్షణ పరిష్కారం ఏంటి సార్? తక్షణ పరిష్కారం యూత్ అంతా కలిసి బీజేపీ దింపాలి, అదే పరిష్కార మార్గం. థ్యాంక్ యూ సార్. ఇది మనం ప్రధానంగా చూస్తూ ఉన్నాం. ఆకునూరి మురళీ సార్ అయితే మనకు తక్షణ పరిష్కారం భారతీయ జనతా పార్టీని గద్దె దింపాలనేటువంటి అంశం మనకు స్పష్టంగా చెప్తా ఉన్నాడు. మనం కూడా చూస్తూ ఉన్నాం ఇక్కడ ధర్నాకు సంబంధించినటువంటి విషయంలో అక్కడ ధర్నా మాత్రం కొనసాగుతుంది. చాలామంది కూడా సంఘీభావం తెలుపుతూ ఉన్నారు. ఎటు చూసినా కూడా మనం ఇంకా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. కెమెరామ్యాన్ మాధవ్తో నేను మీ పవన్, స్టేట్.